అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ముఖ్యంగా అందరికీ రంగుల పండుగ హోళీ శుభాకాంక్షలండి. యాక్చువల్గా మార్నింగ్ చేద్దామనుకున్నాను వీడియో, వీలు కాలేదు. యాక్చువల్గా హోలీ రిలేటెడ్ వీడియో చేద్దామనుకున్నా, అది కూడా వీలు కాలేదు. సరే ఈ పండుగ రోజు ఏదో ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. యాక్చువల్ చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక, అందుకని ఒక వీడియో చేస్తున్నా. ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోండి. ఏంటంటే వీడియో మరి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. చూడండి ఏంటంటే ఇది స్టెవియా లీఫ్ అండి. మరి ఈ వీడియోలో యాక్చువల్లీ ఇది కూడా తీసుకొని చాలా రోజులు అయిందండి. ఆ వీడియో కోసం అట్టి పెట్టాను, అట్లా మర్చిపోతూ డిలే అయింది. ఇవాళ టైం దొరికింది. ఈ వీడియోలో బెనిఫిట్స్ ఆఫ్ స్టెవియా లీఫ్, అలాగే న్యూట్రియంట్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో, హౌ టు యూజ్, ఎలా యూజ్ చేయొచ్చు, డోసేజ్ ఏంటి, ఎంత తీసుకోవచ్చు మనము, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రికాషన్స్ ఉన్నాయా, ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా అన్ని సోర్సెస్ నుంచి కలెక్షన్ ఇస్తామండి. డౌట్ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. ఓకే, మీకు డౌట్ వస్తే ఎప్పుడు అదే చెప్తాను, ఇంకో ప్రికాషన్ చెప్తాను నేను. దీన్ని నేచురల్, యాక్చువల్గా ప్యూర్లీ అయితే నేచురల్గా వాడతారండి దీన్ని. ఆయుర్వేదిక్ సబ్స్టాన్స్. సంస్కృతిలో ఏమంటారండి దీన్ని? మధుపత్ర అంటారండి. యాక్చువల్ కామన్ నేమ్ ఏంటి? నీటి తులసి. తర్వాత దీంట్లో ఏముంటాయండి, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి? గ్లైకోసైడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, యాంటీఆక్సిడెంట్స్, లిపిడ్స్, ఇట్లా చాలా ఉంటాయండి. యాక్చువల్ సైంటిఫిక్ నేమ్ ఏంటండి మరి ఏంది? స్టెవియా రెబండియానా బెర్టోని ఫ్యామిలీ, యాస్టరేసి ఫ్యామిలీ అండి. లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్స్, ఆల్సో కాల్డ్ సన్ఫ్లవర్ ఫ్యామిలీ అంటారు దీన్ని, స్టెవియా లీఫ్. యాక్చువల్లీ విచ్ ఇంక్లూడ్స్ డైసీస్, సన్ఫ్లవర్, క్రైసాంతిమమ్స్, ఇవన్నీ కూడా ఈ ఫ్యామిలీ భాగం. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సౌత్ అమెరికా అండి. బార్డరింగ్ పారాగ్వే, అర్జెంటీనా, బ్రెజిల్ బార్డర్లో పండింది ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ వచ్చేసింది. తర్వాత బెనిఫిట్స్ ఏంటి? ప్రాసెస్డ్ ఫార్మ్ ఆఫ్ లీవ్స్ అండి. యాక్చువల్గా మీరు డైరెక్ట్గా ప్లాంట్ దొరుకుతుంది మీకు, తీసుకుంటే యూజ్. ఇలా ఇది ప్రాసెస్డ్ ఫార్మ్ అన్నమాట. చూసుకొని వాడుకోవాలి, కొంచెం జాగ్రత్త వాడుకోవాలి. తర్వాత ప్రాసెస్డ్ ఫార్మ్ ఆఫ్ లీవ్స్, ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి 250 to 300 times స్వీటర్ దెన్ షుగర్ ఉంటాయండి ఇవి. నేను తీసి చూపిస్తాను. ఓకే, మరి బెనిఫిట్స్ ఏంటండి దీనివి? ప్రాసెస్డ్ ఫార్మ్ ఆఫ్ చెప్పాను కదా, బెటర్ చాయిస్ దాన్ షుగర్ అండి ఇది. స్వీట్నెస్, మరి దీంట్లో స్వీట్నెస్ ఏంటి? దీంట్లో స్వీట్నెస్ కమ్స్ ఫ్రమ్ ఎ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ కాల్డ్ యాజ్ స్టెవియాల్ గ్లైకోసైడ్స్ ఉంటాయి దీంట్లో, దాంతో స్వీట్నెస్ వస్తుంది. గుడ్ ఫర్ డయాబెటీస్, గుడ్ ఫర్ హై బీపీ వాళ్ళకి, గుడ్ ఫర్ పీపుల్ విత్ ఒబేసిటీ. తర్వాత దీన్ని లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, పేస్ట్ లాగా చేస్తారు. గుడ్ ఫర్ స్కిన్, మేక్ స్కిన్ సాఫ్ట్, ప్రివెంట్ రింకిల్స్. తర్వాత ఒక విషయం అండి, దీన్ని చూసి మనం గమనించుకోవద్దండి. యాక్చువల్ అడగాల మనం ఏంది? ఆర్గానిక్ గ్రీన్ లీఫ్ స్టెవియా పౌడర్ అడగాలి యాక్చువల్గా, ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా అయితే ప్యూర్ అండ్ సేఫ్ అంట, బికాస్ సింపుల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్, నాట్ మచ్ కెమికల్ ఫ్రీ. యాక్చువల్ దీంట్లో చెప్పలేము మనము ఇది. ఓకే, వీ హ్యావ్ బాట్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఆయుర్వేద షాప్. ఇంకా అడగమని చెప్తున్నారు యాక్చువల్గా ఎక్స్పర్ట్స్. డోసేజ్ అయింది మరి, ఎలా వేసుకోవాలా? డైలీ ఇంటేక్ ఈజ్ 4 mg per 1 kg ఆఫ్ బాడీ వెయిట్ అని గుర్తుపెట్టుకోండి. మన బాడీ వెయిట్ 60 కిలోలు అయితే ఇంటూ 4 mg ఇంటూ 60 అట్లా చేసుకోవాలన్నమాట. ఇది పావు టీ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 1 teaspoon షుగర్. తర్వాత ఓవర్ కన్సంప్షన్ చేసుకోవద్దండి, నాట్ రికమెండెడ్. చెప్తా ప్రికాషన్స్. హౌ టు యూజ్ అండి. మీకు మీ దగ్గర గార్డెన్లో పెంచితే కనుక ఫామ్ ఫ్రెష్ లీవ్స్ క్యాన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఇన్ డ్రింక్స్ యాజ్ స్వీట్నర్. కొంచెం కొంచెం వేసుకోవచ్చు, బట్ మోర్ ఆఫ్ డ్రై పౌడర్ రిఫైన్డ్. ఓకే అండి, ఓపెన్ చేశారు చూడండి. అంటే డ్రైడ్ లీవ్స్ ఇవి, యాక్చువల్గా డ్రై చేశారు లీవ్స్ని బాగా, అంతే, ఇంకా పౌడర్ చేయలేదు. ఓకే, తర్వాత డ్రై పౌడర్ యూజ్ చేస్తారండి చాలా చోట. రిఫైన్డ్ లీవ్స్ కూడా, ఇవి కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చు. తర్వాత యాక్చువల్గా చూడండి, డేట్ January 2022, 2 years అయిపోయింది, డేట్ అయిపోయింది అనమాట. మనం దీన్ని యూజ్ చేయలేము, కానీ వీడియో కోసం చేస్తున్నాను. ఓకే, కుకింగ్లో వేస్తారు. తర్వాత ఒక విషయం అండి, లిమిటెడ్గా యూజ్ చెప్పాం కదా, లిమిటెడ్గా యూజ్ చేయాలి. తర్వాత వీటి కొంచెం తీసుకొచ్చి మనం టీలో వేసుకోవచ్చు, టీలో మిల్క్లో వేసుకోవచ్చు. అంటే ముందు వాటర్ కానీ మిల్క్ కానీ బాగా వేడి చేసి లాస్ట్కి యాడ్ చేయాలి, ఈ పౌడర్ యాడ్ చేయాలి. తర్వాత సాసెస్లో వేసుకోవచ్చు, బెవరేజ్లో వేసుకోవచ్చు. ఓకే, తర్వాత ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రికాషన్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, వినండి. చాలా వినకుండా సగం వీడియో చూస్తారు, తర్వాత వీడియో ఇట్లా చెప్పారంటారు. మీరు చెప్తున్నా వినండి. ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళిద్దరు అవాయిడ్ చేయాలండి. స్టెవియా లీఫ్ని అవాయిడ్ చేయాలి. ప్రెగ్నెంట్ ఉమెన్, తర్వాత పాలిచ్చే తల్లులు అవాయిడ్ చేయాలి.
ఎక్స్పర్ట్స్ చెప్పేది. ఎక్సెస్ కన్సంప్షన్ మనం చెప్పాక కొంచెం వినాలి, ఎక్కువ తింటే ఏమవుతుంది, బ్లోటింగ్, నోషియా, డిజినెస్, చాలా అలర్జీ రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ కావచ్చు. కిడ్నీ పేషెంట్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు, లేదా మీ డాక్టర్ అడిగి వాడండి. తర్వాత చిల్డ్రన్ వాడొద్దని చెప్తున్నారండి, ముఖ్యంగా చిన్నపిల్లలకు వాడొద్దని చెప్తున్నారు. పాడగా చెప్తే ఎక్స్పర్ట్ చెప్పే విషయాలు చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు వాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.